కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడును కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. మహానాడు నిర్వహణ కోసం 13 కమిటీలను ఏర్పాటు చేశారు. 5 లక్షల మందితో మహానాడు నిర్వహించేలా జన సమీకరణ చేయాలని కమిటీ తీర్మానించింది. సీఎం చంద్రబాబు మహానాడు వేదిక నుంచి రాయలసీమకు గొప్ప ప్రాజెక్టు మంజూరు చేస్తూ ప్రకటన చేస్తారని మంత్రులు స్పష్టం చేశారు. కడపలో నిర్వహించే మహానాడు కోసం సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఆదివారం మంత్రుల కమిటీ సమావేశమై ఏర్పాట్లపై చర్చించింది. కడప శివారులోని పబ్బాపురం వద్ద 125 ఎకరాల్లో మహానాడు బహిరంగ సభ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు మహానాడును కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని మంత్రుల కమిటీ దాదాపు 3 గంటల పాటు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంది. మహానాడు పనులు వేగంగా నిర్వహించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ 13 కమిటీల్ని ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ప్రతినిధుల సభకు 20 నుంచి 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే కడపలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా మహానాడు నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహానాడు కడపలో చేయాలంటే చాలామంది నాయకులకు కొన్ని డౌట్లు ఉండేవి. ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుందా, మంచి ప్రాంగణం దొరుకుతుందా, ఎండ్లకు ఇక్కడ తట్టుకోగలుగుతారా మిగతా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలని అనేక డౌట్లు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లా నాయకులందరూ ఒక సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో మాకు కావాల్సినటువంటి అకామిడేషన్ కావచ్చు, కావాల్సినటువంటి ప్రాంగణం కావచ్చు, ఇవి మాకు అద్భుతంగా సెట్ అయ్యామని చెప్పేసి ఈ సందర్భంగా దొరికాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ పార్టీ కూడా నిర్వహించినటువంటి విధంగా క్యాడర్ మీటింగ్ ప్రతినిధులు సభ పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి గడువులోగా అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పార్టీ వెన్నంటే ఉండే కార్యకర్తలకు మహానాడులో మొదటి 2 రోజులు ప్రతినిధుల సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తామని పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన 43 మహానాడులకు భిన్నంగా కడపలో నిర్వహిస్తున్న 44వ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని మంత్రులు తెలిపారు. మహానాడు వేదికగా రాయలసీమకు ప్రముఖ ప్రాజెక్టు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ఆనాడు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో మహానాడులు జరిగింటాయి. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉమ్మడి కడప జిల్లాలో ఇక్కడ కడపలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాని గురించి జన సమీకరణ, అలాగే వసతుల ఏర్పాటు, భోజనాల విషయంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏ విధమైన కష్టాలు లేకుండా డెలిగేట్స్కి అయితేనే సామాన్యమైన కార్యకర్తలకు, ప్రజలకు ఎవరైతే ఎక్కడ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ ఒక అధినాయకుడు ముఖ్యమంత్రి హోదాలో 3 రోజులుండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరగదు. అది కేవలం తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. కాబట్టి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. కడప ఉమ్మడి జిల్లాల నుంచే 3 లక్షల దాకా వచ్చేటట్లున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సుమారుగా 5 లక్షల దాకా వచ్చే విధంగా ఉన్నారు. 5 లక్షల ప్రజలకు వచ్చే కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. 13 కమిటీలు వేసాం. వారికి కావాల్సిన భోజన వసతులు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు జరగని విధంగా అంటే 43 మహానాడుల కన్నా 44వ మహానాడు రాయలసీమ కడపలో దిగ్విజయంగా చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. సమావేశం పూర్తయిన తర్వాత పార్టీ నేతలంతా జన సమీకరణపై మరోసారి చర్చించారు. రాయలసీమ నుంచే దాదాపు 3 లక్షల మందిని జన సమీకరణ చేయాలని మంత్రుల కమిటీ అంచనాకొచ్చింది. నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని కమిటీ స్పష్టం చేసింది.